జీవుడు చనిపోగానే ఫస్ట్ దేహం నుంచి బయటకు వస్తాడు. బయటికి రాగానే బోర్మని ఏడుస్తుంటారు అందరూ. కాసేపు ఈ జీవునికి అర్థం కాదు ఎందుకట్లా ఏడుస్తున్నారు అని. ఎందుకని అంటే వెంటనే నేను చచ్చిపోయినాను అన్నటువంటి కాన్షియస్నెస్లో ఉన్నాడు ఈ జీవుడు. ఎందుకే ఏడుస్తున్నావు నువ్వు పిచ్చిదానా అని చెప్పేసి భార్యను పట్టుకుంటాడు. భార్యను టచ్ చేయలేడు. ఆ విషయం భార్యకు తెలియదు. ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ వేదన. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాడు. ఆ కుటుంబ సభ్యుల యొక్క ఆక్రందనలు వింటాడు జీవుడు. చూసారా బాబు, హీ ఈజ్ లిజనింగ్ ఎవ్రీథింగ్. ఏమేమి డైలాగులు మాట్లాడుతున్నారో అవన్నీ వింటాడు ఈ జీవుడు. మరి ఏం జరిగింది ఇక్కడ? యమదూతలు వస్తారు అన్నాను. చూసారా, ఇప్పుడు జీవుడు బయటకు వచ్చాడు. మరి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడంటే ఆ బాడీలోకి ఎంట్రీ కావాలని ట్రై చేస్తాడు, విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఎంట్రీ కాలేడు. ఎందుకు ఎంట్రీ కాలేడు అంటే ఆల్రెడీ యమదూతలు వచ్చి పాశబంధనం చేస్తారు అన్ని. అంటే ఒక జంతువుకు తాడు కట్టి పట్టుకున్నట్లు ఈ జీవునికి ఒక పాశం వేస్తారు. ఇక వాడు మళ్ళీ ఆ దేహంలోనికి వెళ్ళలేడు. మరి ఏం జరుగుతుంది అని అంటే యమలోకానికి తీసుకెళ్తారు. భూలోకం నుంచి యమలోకానికి తీసుకెళ్ళడానికి ఈ యమదూతలకు పట్టే టైం ఎంత అంటే 2 ముహూర్తాల కాలము అని ఒక శాస్త్రం చెబుతుంది. ఒక ముహూర్తం అంటే 48 minutes. 2 ముహూర్తములు అంటే 96 నిమిషాలు. 96 అంటే నియర్లీ 1.5 hours అనుకోండి. 1.5 hours యమలోకానికి పోతాడు. యమలోకములోన హాజరుపరుస్తారు. హాజరుపరిచి అక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది, నోట్ చేసుకుంటాడు. ఈ జీవుడు పోయాడు, 13వ రోజు వస్తాడు, చిత్రగుప్త నువ్వు రెడీగా ఉండు అని అంటారు. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. పోవడానికి 98 minutes పట్టింది కదా, ఇప్పుడు రావడానికి 48 minutesలో వస్తారు. అంటే ఒక ముహూర్త కాలంలో వస్తారు. ఇక ఆ జీవుణ్ణి ఎంత ఏడుస్తావో, ఎంత తిరుగుతావో, ఇంక నీ ఇష్టం రా బాబు అని చెప్పేసి వదిలేస్తారు. అక్కడ కరెక్ట్గా 11 రోజులు 12 రోజులు ఆ ఇంట్లోనే ఉంటాడు, ఎక్కడ పోడు. చూసారా, చచ్చిపోయినప్పుడు గుర్తుపెట్టుకోండి, 13 రోజులు మీ వెంటనే ఉంటాడు. నీ కొడుకు కావచ్చు, మగుడు కావచ్చు, భార్య కావచ్చు, ఎవడైనా కావచ్చు. మరి ఏం జరిగింది అన్నప్పుడు 10 రోజులు పిండ ప్రదానం చేస్తారు, 11వ రోజు కూడా చేస్తారు, 12వ రోజు కూడా చేస్తారు. అయిపోయింది. 12వ రోజు కార్యక్రమం అయిపోయిన తర్వాత 13వ రోజు నాడు యమదూతలు బాబు ఇంకా కమాన్ అంటారు. నేను రాను అంటాడు. ఇంకా అక్కడి నుంచే బాధుడు మొదలవుతుంది. చూసారా బాబు, నియమం ఇది, ధర్మనియతి. ఈడ్స్కి వెళ్తూ ఉంటారు, ఏడుస్తుంటాడు, ఆ ఇల్లును చూస్తుంటాడు, ఆ ఇంట్లోని వస్తువులను చూస్తుంటాడు. కుమిలి 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 అయిపోయింది. ఇంకా ఆఖరిసారిగా అలా చూసేసి ఇంకా బయలుదేరుతాడు. చూశారా బాబు, ఆయుర్యుధః. మీకు విషయం తెలుసునా? అకార్డింగ్ టు ఒక శాస్త్ర ప్రమాణికంగా మీకు చెప్తున్నా. సరే, ఎప్పుడైతే వీళ్ళు బయలుదేరినారో ఏమవుతుంది అంటే ఈ భూలోకము నుంచి యమలోకానికి వెళ్ళే లోపల 16 పురములు ఉన్నాయి. సౌమ్య, సౌర, నగీంద్ర, గంధర్వ అని ఈ విధంగా 16 పురములు ఉన్నాయి. వీళ్ళు భూలోకము నుంచి సౌమ్యపురం పోవడానికి ఎంత టైం పడుతుందంటే 18 రోజులు పడుతుంది.
18వ రోజు ప్రయాణం స్టార్ట్ చేశారు యమదూతలు. 18వ రోజున అంటే అర్థం ఏమిటిది? 17 + 13 30 రోజు. కరెక్ట్గా మనిషి చనిపోయిన 30వ రోజు సౌమ్యపురానికి వెళ్తారు. ఆ సౌమ్యపురములు ఎవరు ఉంటారు అంటే ప్రేతాత్మలు ఉంటాయి. చూడండి, అక్కడ రిలాక్సేషన్. వీడికి ఏమైనా పిండం పెట్టారా, శ్రాద్ధం పెట్టారా? పెట్టారండి, ఇచ్చేయండి, తింటాడు. చూడండి, అంటే ఆఫ్టర్ 18 days తన కొడుకు ఎవరో పెట్టినటువంటి పిండము గనక వీడు పెట్టి ఉంటే ఆ పిండం తింటాడు. అందుకే చూశారా, మాసికం అంటారు. ఆ 1 month తర్వాత ఏం చేస్తాడు? మళ్ళీ ప్రయాణం అవుతాడు. ఒకవేళ కనుక పిండం పెట్టలేదనుకోండి, ఇంకా ఆహారం లేదు. ఎందుకంటే ఈ 16 పురాల్లో కూడా నో ఫుడ్ నో వాటర్. పిండం పెడితే తినాలి. ఈ రకంగా ఏమవుతుందంటే 1.5 month అంటే 45 daysకి ఇంకో పురానికి వెళ్తాడు. సౌరపురము అంటారు. అక్కడి నుంచి మళ్ళీ 3వ మాసం గంధర్వ పురానికి వెళ్తాడు. అట్లా ఆ విధంగా 171 days. చూడండి, మరి దీనికి ఏం సంబంధం ఉందో. 171 రోజు అప్పటిదాకా అతనికి ఓ దేహం ఉంటుందంట. దాన్ని హస్తపరిమాణ పిండదేహము అంటారంట. అంటే ఎంత ఉంటుంది మన జీవాత్మ? ఇప్పుడు నా చెయ్యి ఉందనుకోండి, కుడి హస్తము ఎంత ఉంది అంటే ఎగ్జాక్ట్గా 8 నుంచి 9 ఇంచులు ఉంటుంది. 8 to 9 inches ఉంటుంది నా హ్యాండ్. వాడి పరిమాణమంతా అంటే వాడి కుడి చెయ్యి పరిమాణమంతా దేహాన్ని కలిగి ఉంటాడట. ఆ దేహంతోనే కర్మలు అనుభవిస్తాడు, బాధలు అనుభవిస్తాడు. 171 days అయిన తర్వాత అంటే 5 నెలల 16 రోజులు అయింది. అక్కడ మళ్ళీ పిండం తిని ఒక వటవృక్షం కనబడితే అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోమంటారండి. ఎందుకు? నువ్వు బాగా తన్నలు తిన్నావు, మళ్ళీ నువ్వు తన్నలు తినాలి అంటే నువ్వు కూడా కొంచెం మళ్ళీ పుంజుకోవాలి శక్తి అని చెప్పి ఒక వటవృక్షం కింద వానికి రెస్ట్ ఇస్తారు. అంటే బాధుడు కార్యక్రమం ఆపుతారు. ఎంతసేపు అంటే 2 ముహూర్తముల కాలం. చూసారా బాబు, 98 minutes వానికి రెస్ట్ ఇస్తారు. వాడికి ఏమైనా పెట్టారా పిండము అంటారు. పెట్టారండి, అయితే పెట్టండి. పెట్టలేదా? ఉపవాసం, ఏడుస్తాడు. అన్నీ గుర్తుంటాయి జీవునికి. అప్పుడు ఈ భూలోకం గుర్తుంటుంది, వాడు చేసిన పనులు గుర్తుంటాయి, వాడి ఫ్యామిలీ మెంబర్స్ అంతా గుర్తుంటారు. ఇంకా ఏడుస్తూ ఉంటాడు, ఇంకా బాధపడుతూనే ఉంటాడు. మరి ఈ రకంగా వచ్చిన తర్వాత ఇదిగో 345 రోజులు అంటే 11 months 15 minutes వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మళ్ళీ బాడీ మార్చేస్తారు. అంటే అంగుష్ట మాత్రానికి వస్తాడు. ఇప్పుడు చూడండి, హస్త పరిమాణం ఉంది కదా జీవుడు, వాడు ఇప్పుడు అంగుష్ట మాత్రం అవుతాడు. మరి అంగుష్ట మాత్రం అవుతాడు అంటే ఇవన్నీ మనకు తెలియని విషయాలు, మనం చూడని విషయాలు. శాస్త్రాలు చెప్పాయి, మనం నమ్మితే నమ్మాలి, లేకపోతే లేదు, వేరే విషయం అది. కొంతమంది అనుకోవచ్చు, మరి అంగుష్ట మాత్రం ఉంటే వాడు ఏందయ్యా దెబ్బలు తినేది? కుక్క గరవడము, గద్ద పొడవడము, ఇల్లు బాకులతో చేయడము, ఏమిటిదంతా అని అంటే అక్కడ ఏమి జరుగుతుందో మనకు తెలియని విషయాలు. కాబట్టి జీవాత్మ హస్త పరిమాణంలో, బొటనవేలు పరిమాణంలో ఉండి నానా యాతనలు అనుభవిస్తాడు. చూసారా బాబు, అందుకని ఒక జీవుడు చనిపోయినప్పుడు, మనిషి చనిపోయినప్పుడు చాలామంది ప్రతిరోజు పిండం పెడతారు. మరి ఇప్పుడు ఈ రోజులన్నీ పోయినాయి, చాలా తక్కువ మంది అట్లా చేస్తారు. ఇప్పుడు ఏంటంటే 10th day ఎప్పుడు చేయాలండి, 11th day ఎప్పుడు చేయాలండి,
చికెన్ ఎప్పుడు తినాలండి? ఇదే గోల.